చూద్దాం. ఇక్కడ చూడండి, x/y ఈజ్ ఈక్వల్ టు 3:1. అయితే x³ మైనస్ y³ ఈస్ట్ x³ ప్లస్ y³ ఎంత అని. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్కి వచ్చింది. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. 3³ అంటే ఎంతమ్మా 27, 1³ అంటే ఎంతమ్మా 1, 27 మైనస్ 1 26. ఇలాంటి క్వశ్చన్లకు కూడా మనం టైం వేస్ట్ చేయొద్దు. 27 ప్లస్ 1 28. సో ఇది క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 13:40. సో మన ఆన్సర్ ఎంతమ్మా 13:40. సార్ ఇంత చిన్న లెక్కలు కూడా మీరు ఎందుకు చెప్తున్నారు అంటే చెప్తున్నా కదా, ఈ లెక్క ఎక్కడ ఇస్తాడో కూడా మీకు క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి లెక్కలు కూడా ఇంతకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. చాలామంది స్టూడెంట్స్ మేమే ఇంతసేపు చెప్తే పిల్లలు ఇంకా ఎక్కువసేపు చెప్తారు, మేము తొందరగా చెప్పేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, సేమ్ క్వశ్చన్ అమ్మా. x/y ఈజ్ ఈక్వల్ టు 3:2. అయితే 2x² 3y², 3x² మైనస్ 2y² ఎంత? స్క్వేర్ అంటే ఎంతమ్మా 9, అంతే కదా. 3² అంటే ఎంత 9, 2² అంటే ఎంత 4. ఎగ్జామ్లో కూడా ఇంతే చెయ్యాలి. నీట్గా స్టెప్ వేసి సబ్స్టిట్యూట్ చేసి సబ్స్టిట్యూట్ అని పోతా అని రాయకుండా సబ్స్టిట్యూట్ అని ఈక్వేషన్ అని రాయకుండా పై విలువలన్నీ సమీకరణంలో ప్రతిక్షేపించడం అన్ని సోది చిన్నప్పుడు రాయాలి, ఇక్కడ రాయొద్దు. ఇక్కడ 9 ఇక్కడ 4, అవునా? ఇది ఎంత అవుతుంది 18 అవుతుంది, ఇది 12 అవుతుంది. 18 ప్లస్ 12 ఎంత 30, అవునా కదా? ఇది ఎంత అవుతుంది 27 అవుతుంది. 27 మైనస్ 8 ఎంత 19. సో మన ఆన్సర్ ఎంత 30:19 అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా. x/y ఈజ్ ఈక్వల్ టు 3:4. అయితే 7x ప్లస్ 3y ఈస్ట్ 7x మైనస్ 3y. అంటే ఇది 3 అమ్మ, ఇది 4, అవునా కాదు? ఇది 3, ఇది 4. ఓకే, 21 ప్లస్ 12 33, అవునా? ఇక 21 మైనస్ 12 9, 3 3s 3 11s. సో ఆన్సర్ ఎంతమ్మా 11:3. ఇది మన ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. x/y ఇది ఈస్ట్ ఉండాలి, ఈక్వల్ కాదు, ఇవి నిష్పత్తులు ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, x/y/z వాల్యూ ఎంత 7:8:9. అప్పుడు x/y/y/z/z/x వాల్యూ ఎంత అంటుంది. అంటే ఇక్కడ దీని వాల్యూ 7/8, ఇంకొక దాని వాల్యూ 8/9, ఇంకొక దాని వాల్యూ 9 ఎంత. ఈ 7, 8, 9కి ఎల్సిఎం దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇంటూ 72 7s అని పెద్దగా వేసి మళ్ళీ క్యాన్సర్ అట్లా చేయకండి. ఎల్సిఎం అంటే ఇప్పుడు దీని ఎల్సిఎం ఇదే కదా, 897 ఎల్సిఎం, అవునా కాదు? 897. ఇది తీసేసి ఈ 7 తోటి ఏదైతే కింది నెంబర్ ఉందో ఈ నెంబర్ తీసి మిగతా నెంబర్లతో ఇంటూ చేయి. 9 × 7. ఇప్పుడు 8 ఇంటూ ఈ నెంబర్ తీసి మిగతా 2 నెంబర్లతో ఇంటూ చేయి. 8 × 8 7. ఇప్పుడు ఈ నెంబర్ తీసేసి 9 ఇంటూ ఈ నెంబర్ తీసి 9 × 9 × 8. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. 7 9s ఎంత 63. 3 7s ఎంత 21. అంటే లాస్ట్ డిజిట్ 1 ఉండాలి. మరి లాస్ట్ డిజిట్ ఏది 1 లేదు, ఒకటే ఉంది. సో ఆన్సర్ ఎంత? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 9 9s ఎంత 81. అంటే ఇక్కడ 1 ఉంది, లాస్ట్కి 1 × 8 ఎంత 8, లాస్ట్ నెంబర్ 8 ఉండాలి. అంటే ఫస్ట్ డిజిట్ 8. ఈ విధంగా ఇట్లా చేస్తే ఇప్పుడు చాలామంది ఇంటూ చేస్తారు. ఇప్పుడు కొంతమంది 8 × 9 × 7 ఎల్సిఎం ఎంత వస్తుంది దాన్ని తీసి మళ్ళీ అది లెంతీ ప్రొసెసర్. ఎప్పటికైనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇంత స్మార్ట్గా ఆలోచించాలి.
ఓకేనా. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్లోనే ఉంటుంది, 53 సెకండ్స్ టైం ఉంటుంది. ఆల్మోస్ట్ మనం 53 సెకండ్స్లో చేయకపోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈ టైం తీసుకొని పెద్ద లెక్కలలో వేసేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, A:B:C ఈజ్ ఈక్వల్ టు 1:1/4:1/3:1/2 అయితే A/B, B/C, C/A వాల్యూ ఎంత అన్నాడు. ఎప్పుడైనా కింద ఇట్లుంటే ఏం చేయమని చెప్పినా ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం ఎంత 12. ఇప్పుడు దీని వాల్యూ ఇది ఎంతలో పోతుంది 3లో పోతుంది, దీని వాల్యూ ఇది ఎంతలో పోతుంది 4లో పోతుంది, దీని వాల్యూ ఇది ఎంతలో పోతుంది 6లో పోతుంది. అంటే A:B:C వాల్యూ మనకి ఎంత వచ్చింది 3:4:6 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాం, ఇక్కడ 3/4:4/6 ఎంత మళ్ళీ 3 అడుగుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే 2లో వస్తుంది, మళ్ళీ ఎల్సిఎం 12 వస్తుంది. ఎప్పటికైనా ఇంకా కింద ఎల్సిఎం 12 వస్తుంది. ఇది 3లో పోతుంది, 3 3s 9, ఇది 2లో పోతుంది, 4 2s 8, ఇది 1 అనేది 12లో పోతుంది కదా, అది 12 2s 24. సో మన ఆన్సర్ వచ్చి 9:8:24 ఆన్సర్. ఏంటిది 9:8:24. సో ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో మనకి ముందు డెప్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక 50 క్వశ్చన్ నుంచి 40 క్వశ్చన్ నుంచి డెప్త్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఇది మనం చాలా చోట్ల వాడతాము, ఒకసారి జాగ్రత్తగా చూడండి. A:B+C ఈజ్ ఈక్వల్ టు 1:3, C:A+B ఈజ్ ఈక్వల్ టు 5:7 అయితే B:A+C వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసాం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ తెలియక ఏ వాల్యూ 1 అంటారు, ఈ రెండింటి వాల్యూ 3 అంటారు. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఆటోమేటిక్గా బి వాల్యూ ఈ రెండు కలిపితే 7 కదా, అప్పుడు బి వాల్యూ 6 అవుతుంది, సి వాల్యూ 5. ఇదంతా ఇట్లా రాసుకుంటాం. మళ్ళీ ఈ రెండు కలిపితేనే B+C ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది 11 వచ్చింది, కానీ ఈ రెండు కలిపితే 3 వచ్చింది. ఎప్పుడైతే ఇట్లా చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఇట్లా చేయొద్దు ఈ లెక్క. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 12 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ ముగ్గురే ఉన్నారు, ఇక్కడ ముగ్గురే ఉన్నారు, కానీ ఇక్కడ ముగ్గురిని కలిపితే ఇక్కడ 4 వస్తారు, ఇక్కడ ముగ్గురిని కలిపితే 12 వస్తారు. ఎప్పుడైనా ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే 4కి 12కి ఎల్సిఎం ఎంత 12. 4కి 12కి ఎల్సిఎం ఎంత 12. మళ్ళీ 4 ఎక్కంలో 12 ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు పోతుంది. ఈ పార్ట్ మొత్తము 3 ఎక్కంతో ఇంటూ చేయండి. అప్పుడు ఏమవుతుంది 3:9. ఇప్పుడు సూటబుల్ అవుతుంది. ఈ రెండు కలిపితే ఎంత 12, ఇది డైరెక్ట్ 12 ఉంది 5:7. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 3, సి వాల్యూ ఎంత 5, మళ్ళీ ఈ B+C కదా, సి వాల్యూ ఇక్కడ 5 అయితే బి వాల్యూ 4 అన్నట్టుగా. ఇప్పుడు A:B:C వాల్యూ, ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ 5. ఇప్పుడు మనకేం కావాలి B ఈస్ట్ అంటే 4 ఏం అడుగుతుండు A+C అడుగుతుండు, అంటే 3 + 5 ఎంత 8. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది 1:2 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందమ్మా 1:2 అవుతుంది. జాగ్రత్త మీరు ఆప్షన్ ఏ. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అసలు మీరు ఊహించరు. ఇది మనము టైమ్ అండ్ వర్క్లో చాలా యూజ్ చేస్తూ ఉంటాం ఇట్లాంటి క్వశ్చన్స్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, A+B B+C C+A ఈజ్ ఈక్వల్ టు 4:5:6 అయితే A:B:C ఎంత అని క్వశ్చన్ వేసాను. ఇది APSI మెయిన్స్ 2016కి వచ్చింది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎలా చేస్తారు అంటే, చాలామంది స్టూడెంట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఫ్యాకల్టీలు చెప్పే విధానం కూడా అంతే. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నిటిని ప్లస్ చేస్తారు. ప్లస్ చేస్తే ఏమొస్తుంది 4 + 5 9 వస్తుంది, 9 + 6 ఎంత వస్తుంది 15 వస్తుంది.
అన్నిటిని ప్లస్ చేస్తే 2 Aలు 2 Bలు 2 Cలు వస్తాయి. ఈ మొత్తం ఎంత 15 పార్ట్స్. దీన్ని ఈ విధంగా క్యాన్సిల్ చేస్తారు, 7.5 వస్తుంది. అంటే ముగ్గురు దగ్గర 7.5 ఉన్నాయి, ఇద్దరి దగ్గర ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. అంటే అప్పుడు సి దగ్గర 3.5 ఉన్నట్టే కదా. ఈ విధంగా చెప్తూ ఉంటారు, అన్నిట్లో పాయింట్స్లో వస్తుంది, క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. రాంగ్, ఈ మెథడ్ రాంగ్, ఇట్లా చేసుకోవద్దు, టైం వేస్ట్. గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ విధంగా చేయాలన్నది క్లారిటీ ఇస్తా చూడండి. ఏమని చెప్పినా నిష్పత్తి అంటే పార్ట్స్ అంటే ఏబీలని కలిపితే ఏ టేబుల్లో పోవాలి 4 టేబుల్లో పోవాలి, బీసీలను కలిపితే ఏ టేబుల్లో పోవాలి 5 టేబుల్లో పోవాలి, సిఏలను కలిపితే ఏ టేబుల్లో పోవాలి 6 టేబుల్లో పోవాలి. ఈ రెండింటిని కలుపు 11 4 టేబుల్లో పోదు, ఈ రెండింటిని కలుపు 11 4 టేబుల్లో పోదు, ఈ రెండింటిని కలుపు 12 పోతుంది, ఈ రెండింటిని కలుపు 8 పోతుంది. లాస్ట్ ఏ టేబుల్లో పోవాలి 6 టేబుల్లో పోవాలి. లాస్ట్ సి ప్లస్ ఏ 9 ప్లస్ 7 16 అనేది 6 టేబుల్లో పోదు, ఇది ఆన్సర్ కాదు. మళ్ళీ 7 ప్లస్ 5 12 16 టేబుల్లో పోతుంది. అంటే ఇప్పుడు చూడు 5 ప్లస్ 3 ఈస్ట్ 3 ప్లస్ 7. నేను కండిషన్ ఇక్కడ సాటిస్ఫై చేస్తాను. 7 ప్లస్ 5 ఇదెంత 2 4s 2 5s 2 6 రేషియో వచ్చింది కదా. అంటే ఆన్సర్ని చూసి టక్కన పెట్టేయచ్చు. ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చింది. దేనికి వచ్చింది? ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చింది ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఈస్ట్ బి ప్లస్ సి ఈస్ట్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7:6:5 అయితే కొంచెం డెప్త్నెస్ పెంచుతున్నా చూడు. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 27 అయితే 1/a 1/b 1/c వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. అసలు ఈ లెక్కలో ఇది సైలెంట్ వర్డ్, దీంతో మనకు పని లేదు, అవసరం లేదు మనకి. ఇప్పుడు చాలామంది దాన్ని కనుక్కొని దాన్ని వాల్యూ చేస్తారు, మనకెందుకు? ఏబీసీల వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూడ, ఇందాకలాగా చేస్తాం, అన్నీ కూడితే 2 Aలు 2 Bలు 2 Cలు వస్తాయి, అవునా కాదా? 7 ప్లస్ 5 ఎంత? 12 12 ప్లస్ 6 ఎంత? 18, మొత్తం 18 పార్ట్స్. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంతమ్మా? 9 వచ్చింది. ఇప్పుడు ఏబీ వాల్యూ ఎంత? 7. అంటే ముగ్గురు దగ్గర కలిపితే 9 ఉన్నప్పుడు ఏబీ వాల్యూ 7 అయితే సి వాల్యూ 2 అన్నట్టే కదా, రైట్? బీసీ వాల్యూ 6. బి మరియు సి దగ్గర 6 రూపాయలు ఉంటే, ఉన్న 9 రూపాయలలో 6 రూపాయలు ఉంటే ఏ దగ్గర 3 రూపాయలు ఉన్నట్టే కదా. వీళ్ళిద్దరి దగ్గర 5 రూపాయలు ఉంటే బి దగ్గర 4 రూపాయలు ఉన్నట్టే కదా. అయిపోయింది, ఏబీసీల వాల్యూ వచ్చింది. ఇప్పుడు నీకు ఏమంటుండు? 1/3 1/4 1/2 వాల్యూ ఎంత? వీటన్నిటికీ ఎల్సిఎం చూడండి అమ్మా. ఎల్సిఎం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం కావాలి. ఎంతలో పోతుంది? 4లో పోతుంది. ఎంతలో పోతుంది? 3లో పోతుంది. ఎంతలో పోతుంది? 6లో పోతుంది. సో ఆన్సర్ ఎంత? 4:3:6. మళ్ళీ ఇక్కడ గమనించండి, అసలు దీన్ని నేను వాడలేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అసలు వాడలేదు. అది మిమ్మల్ని ట్రాప్. ఒక ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే సైలెంట్ వర్డ్స్ ఉంటాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ సైకో అనే ఉంది, కానీ ఏ పదంతో స్టార్ట్ అవుతుంది? పి అనే పదంతో స్టార్ట్ అవుతుంది, కానీ అక్కడ మనం పి పదం వాడం, అది సైలెంట్ వర్డ్. ఏ విధంగా ఇంగ్లీష్లో అయితే కొన్ని సైలెంట్ వర్డ్స్ అయితే ఉంటాయో, ఆర్థమెటిక్లో కూడా కొన్ని వర్డ్స్ తోటి పని లేకుండా కూడా మనకు ఆన్సర్లు చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ట్రాప్ అంటారు దాన్ని, అంటే నిన్ను తప్పుడు మార్గంలోకి పంపించడము అంట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ ప్లస్ బి ఈస్ట్ బి ప్లస్ సి ఈస్ట్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3:7:8 అయితే 4a ప్లస్ 7c మైనస్ 11b ఈజ్ ఈక్వల్ టు 78 అయితే ఏ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగిందమ్మా. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్కి వచ్చింది ఈ క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్గా చేయండి అమ్మా. ఇక్కడ మనకి ప్లస్ వస్తే అన్ని ప్లస్ చేస్తే 2 Aలు 2 Bలు 2 Cలు వచ్చింది, అవునా?
ఈ ప్లస్ చేస్తే 10 18 అంటే అప్పుడు ఏ మొత్తము ఎంత 9 పార్ట్స్. వీళ్ళిద్దరి దగ్గర కలిపితే 6 ఉన్నాయి, ముగ్గురు దగ్గర కలిపితే 9 ఉన్నప్పుడు ఇద్దరి దగ్గర కలిపితే 3 ఉన్నాయి, ముగ్గురు దగ్గర కలిపితే 9 ఉన్నప్పుడు సి వాల్యూ 6 అన్నట్టే కాదు. ఇద్దరి దగ్గర కలిపితే 7 ఉన్నాయి, వీళ్ళిద్దరి దగ్గర కలిపితే 7 ఉన్నాయి అంటే ఓ దగ్గర బీసీ అంటే ఏ వాల్యూ 2 అన్నట్టే కదా, అప్పుడు బి వాల్యూ 1 అన్నట్టు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 4a అంటే ఇంటూ 2 ప్లస్ 7c అంటే 7 ఇంటూ 6 మైనస్ 11b అంటే ఇంటూ. ఇప్పుడు చెక్ చేద్దాం ఇది ఎంత మనకి, ఇది ఎంత వస్తుంది 8 42 ప్లస్ 8 ఎంత 50 మైనస్ 11 అంత 39. ఇవన్నీ పార్ట్స్ అవునా కాదు, కానీ ఇవన్నీ కలిపితే మనకి ఎంత రావాలి 78 రావాలి. అంటే అప్పుడు ఈచ్ పార్ట్ వాల్యూ ఎంతమ్మా 2. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి అంటే ఇప్పుడు ఈ పార్ట్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s ఎంత 4. సో మన ఆన్సర్ ఎంతమ్మా 4. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి, 1కి 2 సార్లు చూసుకోండి. ఇలాంటి లెక్కలు మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో అయినా పడవచ్చు, చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇక్కడ p ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై 2, క్యూ వాల్యూ p ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై 2, క్యూ మైనస్ p, క్యూ మైనస్ క్యూ, క్యూ మైనస్ ఆర్ ల నిష్పత్తి 17:5:8 అయితే p/q/r వాల్యూ ఎంత? ఇది చాలామంది, కొంతమంది p ఎక్కువ క్యూ ఎక్కువ ఇట్లా చెప్తూ ఉంటారు. అట్లా అవసరం లేదు. ఎప్పటికైనా ఈ ఫార్మేట్లో ఉంటే ఫస్ట్ మనకి p వాల్యూ కావాలంటే p వదిలేసి ఈ రెండింటిని ప్లస్ చేయి. 5 ప్లస్ 8 ఎంత 13. క్యూ కావాలంటే ఈ 5ని వదిలేసి మిగతా వాటిని ప్లస్ చేయి. ఎంత 17 ప్లస్ 8 ఎంత 25. ఎంత 25. తర్వాత ఆర్ కావాలంటే 8ని వదిలేసి మిగతా వాటిని ప్లస్ చేయి. ఆన్సర్ ఎంత 22. ఇది ఎలా వచ్చింది 5 ప్లస్ 8. ఓకేనా, 5 ప్లస్ 8. ఇది ఎలా వచ్చింది 17 ప్లస్ 8. ఇది ఎలా వచ్చింది మనకి 17 ప్లస్ 5. సో మన ఆన్సర్ ఎంత 13:25:22. ఈ మెథడ్లో ఉంటే చాలామంది ఇది వేరే విధంగా కూడా చేయొచ్చు, ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు, కానీ ఇది బెస్ట్ మెథడ్ ఇచ్చేసుకో. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.